బీఆర్ఎస్ హయాంలో బీసీ కార్పొరేషన్ను రబ్బర్ స్టాంప్ లాగా మార్చేశారని విమర్శించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తూ ప్రతి బీసీ కుటుంబానికి 15 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఈ నెల 6, 7న ఓబీసీ జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని, ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు ఆర్ కృష్ణయ్య. గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విదేశీ విద్య స్టైపెండ్ పెట్టాము. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతోటి ఏకాభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి అందరు ముందుకు రావాలి. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టల్ లేవు, గురుకులాలు అయితే అస్సలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే లేదు. ఈ విధంగా ఓ ఎజెండాతో పేద కులాల అభివృద్ధి అనే ఎజెండాతోటి పోరాటం చేశాం. ఇక ముందు